4,71,574 ఉద్యోగాలు ఇచ్చాము ఈ 15 నెలల్లో అని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. నేను నమ్మదురా, అడుగు తీరు. డబ్బా కొట్టింది మాత్రం 4,71,574 అని చెప్పారు. సో ఇక్కడ మేబీ ఈ పోస్టర్ చూసిన వాళ్ళకి మీ అందరికి డౌట్ రావచ్చు. నా వరకు నాకు మెగా డిఎస్సి వరకు కరెక్టే, టీచర్ పోస్టులు కరెక్టే, అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. అలాగే పోలీసు శాఖలో 6,100 పోస్టులు కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు కదా, 2022 నవంబర్ నెలలో ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టులు కూడా 9,993 అన్నారు. వీటిలో కూడా సగం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినయే. ఏమైందిరా? ప్రైవేట్ రంగంలో 3,48,891 ఉద్యోగాలు మాత్రం డొల్ల, అబద్ధం, డాబు, సొల్లు అని నేను చెప్పగలను. ఎవడు నమ్మడం లేదు, మాకు కూడా నమ్మకం లేదు, మా కార్యకర్తలు కూడా నమ్మకం లేదు. వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లోనో లేదా బెంగళూరులోనో జాబులు చేస్తున్నారు. అవి ప్రభుత్వం లెక్కల్లోకి వస్తాయా? సో ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటే అది ప్రభుత్వం జాబ్ ఇచ్చినట్టే లెక్క ఏమంటే? ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ రాసుకోకుండా ఉంటారా? రాసుకుంటారు కదా. ప్రైవేట్గా అయితేనే రాసుకుంటాయి సంస్థలు, మరి ప్రభుత్వం పరంగా రాసుకోరా? సో వీలైతే ఒక మొబైల్ యాప్ కానీ లేదా ఒక వెబ్సైట్ కానీ తీసుకురావాలి ప్రభుత్వం. ఇదిగో మేము ఈ నెలలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఈ నెలలో ఇదిగో 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఆ 12,000 మంది పేర్లు ఇవి, వాళ్ళు ఈ ప్రాంతానికి చెందినవారు, వాళ్ళకి ఈ సంస్థలో ఉద్యోగం ఇచ్చాం, వాళ్ళ శాలరీ ఇది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది అని చూపించాలి. నమ్మాలిగా, జనం నమ్మాలిగా. జనం నమ్మట్లేదు. ఎందుకంటే ఒకసారి మీకు వీలైతే మీ ఊర్లో ఎంతమంది, నా కళ్ళు ఎదురుగా అయితే నిరుద్యోగులకి ఎవరికి ఉద్యోగాలు రాలేదండి పెద్దగా.